ఇప్పుడు మనం కిషన్ బాగ్లో ఉన్నాం. కిషన్ బాగ్ అంటే మెహదీపట్నంకి కనీసం ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాం. అటు బహదూర్పురం నుంచి వస్తే కనుక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ కాశీబుగ్గ దేవస్థానం, ఇది ఎండోమెంట్స్ సంబంధించిన ఆలయం అన్నమాట. ఇక్కడ శివుడు చాలా ఫేమస్. ఇక్కడంతా మూసీ నది ఈ పరివాహక ప్రాంతంలో ఈ టెంపుల్ అనేది ఇక్కడ వెలిసింది. కనీసం ఒక 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవస్థానంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇది ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 200 సంవత్సరాల క్రితం ఇవన్నీ అడవులు, ఇంత నాగరికత అనేది అభివృద్ధి చెందకముందు అడవులు ఉండేవంట. ఇక్కడ మునులు తపస్సు చేసేవారంట. అలాంటి స్థలంలో మనం ఉన్నాం ఇప్పుడంటే. ఇదంతా సిటీలో కలిసిపోయింది కనుక ఇప్పుడు మనం ఈ విజువల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యాం. మనం ఇక్కడ వేప చెట్టు, అలాగే పెద్ద రావి చెట్టు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ చెట్లు చూస్తుంటేనే ఈ గుడి ఎంత పురాతనమైనదో మనకు అర్థమవుతుంది. 200 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే నిజామ్స్ కాలం నాటి టెంపుల్ ఇది. ఇక్కడ ఎంతోమంది చూడండి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ ఎంతోమంది భక్తులు ఇక్కడ ముడుపు కట్టారు ఈ చెట్లకి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. అలాగే ఈ బయట చూస్తే ఇక్కడ అమ్మవారు, విఘ్నేశ్వరుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఇలాగా కిందికి ఉంటుందన్నమాట. అంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఇదంతా కూడా. విశేషమైన రోజుల్లో చాలా విశేషంగా ఇక్కడ పూజలు అవి జరుగుతుంటాయి. అంటే మహాశివరాత్రి, కార్తీక మాసం ఇలాంటి రోజుల్లో చాలా విశేషంగా ఇక్కడ పూజలు అవి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాశీబుగ్గ దేవాలయంలోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఓం నమః శివాయ. ముందుగా మనం నందీశ్వరుని దర్శించుకున్న తర్వాతే ఏ శివాలయంలోనైనా శివుణ్ణి దర్శించుకోవాలి. ముందుగా మనం నందీశ్వరుని దర్శించుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఈ శివలింగం ఉంది. ఈ శివలింగానికి నీళ్ళు అవి అలా పారుతూ ఉంటాయి అన్నమాట. ఆ నీళ్లు నిరంతరం అలా వస్తూనే ఉంటాయి. అలాగే భక్తులు పూజలు కూడా ఇక్కడ విశేషంగా చేస్తూ ఉంటారు. గణపతి నమః. ఓం నమః శివాయ. గణపతికాయ నమః. ఓం నమః శివాయ. గురువాయ నమః. ఓం నమః శివాయ. లింగాయ నమః. ఓం నమః శివాయ. హిరణ్యాయ నమః. ఓం నమః శివాయ. అలాగే ఈ ఆలయంలో ఇక్కడ పనిచేసే అర్చకులు శ్రీ సురేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఈ యొక్క దేవాలయం, దాని స్థల పురాణం ఏంటో ఆయన మాటల్లో విందాం. నమస్కారం అండి, నా పేరు సురేష్ శర్మ. అయితే ఈ యొక్క గుడి వచ్చేసి కిషన్ బాగ్ కాశీబుగ్గ దేవస్థానం. ఈ యొక్క దేవాలయంలో ప్రతినిత్యము స్వామివారికి అభిషేకం, అంటే జలం ఎప్పుడు స్వామివారికి అభిషేకం అయి వస్తుంటుంది అన్నమాట. గంగమ్మ అమ్మవారు. ఈ యొక్క ఆలయం వెనకాల పెద్ద బావి ఉంది, ఊటబావి అంటారు దాన్ని. ఆ ఆలయంలో అంటే ఆ ఊటబావి నుండి ఎప్పుడు నిరంతరం నీళ్లు అంటే ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్ళే స్వామివారికి శివలింగం మీదకి, పానిమట మీదకి నీళ్ళు వస్తుంటాయి, జలం. ఆ జలంనే భక్తాదులు స్వామివారికి అభిషేకం చేసి తర్వాత ఆ తీర్థాన్ని తీసుకెళ్తుంటారు. ఆ తీర్థాన్ని తాగడం వలన ఒక 5 రోజులు 10 రోజులు అట్లా డైలీ తాగుతుంటారు. ఓం నమః శివాయ అని స్వామివారిని మనసులో ధ్యానం చేసుకొని ఆ తీర్థాన్ని తాగుతుంటారు. ఆ తీర్థాన్ని తాగడం వలన వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గి
అంటే వాళ్ళకు ఏది ఉన్నా కానీ తగ్గడం వలన వాళ్ళే మళ్ళీ స్వయంగా ఇంకొక భక్తులు కొంతమందికి చెప్పడం వలన అలాగనే పెరిగి జనాలు అయితే భక్తాదులు వచ్చి స్వామివారి యొక్క తీర్థాన్ని అయితే తీసుకెళ్తుంటారు. ఇలాంటి ఆలయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఆలయానికి ఎదురుగా వచ్చేసి ధ్వజస్తంభం ఉండదు. ప్రతి ఆలయాన్ని మనం చూసుకుంటే ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ఆలయానికి ఏంటంటే ధ్వజస్తంభం అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ మనకు బలిపీఠం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతినిత్యము మనము బలిపీఠానికి నైవేద్యం ఎక్కిస్తాం. దాని తర్వాత పరివార దేవతలు కూడా నైవేద్యం ఉంటుంది. ఇక్కడ మనకు వృక్షాలు ఉన్నాయన్నమాట, రావి, మాడి, దాని తర్వాత జువ్వి. ఈ వృక్షాల పురాణాలు ఏంటంటే వాళ్ళకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఎర్రని రేవిక, పీసు తీయని ఒక కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయని తీసుకొని వచ్చేసి స్వామివారి దగ్గర పూజ చేసుకోవడము, లేదంటే ఇక్కడ కూర్చొని అమ్మవారి దగ్గర ధ్యానం చేసుకొని ఆ ఎర్రని రేవిక ముడుపు కట్టి వాళ్ళకున్న కోరికలు సంతానం కానీ, వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, భూమికి సంబంధించిన తగాదులు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా ఒకటి వాళ్ళకి సంబంధించినది వాళ్ళ శక్తి మీద ఏదైనా ఇబ్బందులు ఉన్నా శక్తిని ఈ యొక్క స్వామి స్థల పురాణం ద్వారా అనుగ్రహం ఉండాలని నమస్కారం చేసుకొని ముడుపు కట్టుకుంటారు అన్నమాట భక్తుల నమ్మకము. ఆ ముడుపు ఏంటంటే 3 నెలలు 4 నెలల దాని తర్వాత అట్లా తీసి మనం హోమంలో వేయడం కానీ, లేదనుకుంటే నీళ్ళల్లో కలపడం కానీ, లేదంటే కాల్చడం కానీ ఇట్లా మనకు ఆ విధంగా చేస్తుంటాము. ఇక్కడ ఏంటంటే శివకేశవులు, ఇప్పుడు మనకు లోపలికి వెళితే శివుడు ఒక సైడ్ ఉంటారు, ఆంజనేయ స్వామి, బ్రహ్మమూర్తి, దాని తర్వాత నారద మహాముని, ఈ పరివార దేవతలు ఒక సైడ్ ఉంటారు. అటుపక్కనే మనకు తటాకం అంటే చిన్న బావిలక్కల గుండం ఉంటుంది అన్నమాట. ఆ గుండం నుంచే మనం నీళ్ళు తీసుకొని నిత్య కార్యక్రమాలు కూడా మనం డైలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అష్టబంధనం అని ఉంటుంది అన్నమాట ఇక్కడ ఆలయంలో. అంటే మన గోపురానికి వచ్చేసి పాములు అష్టబంధన సంకల్పం ద్వారా ఋషులు మునులు ఇక్కడ చేసినారు. 300 సంవత్సరాల పూర్వ పైమాటే అని మన పెద్దలు చెప్తుంటారు. అంతకన్నా ముందు ఎన్ని వందల సంవత్సరాలు అనేది భగవంతుని కెరక. అయితే ఇక్కడ ఏంటంటే పాము నిరంతరం అంటే శ్రావణ మాసం, కార్తీక మాసంలో వస్తుంటే పాము తెల్లవారుజామున కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పాము వలన. నాగసర్పం ఉంటుంది, దాని తర్వాత దానికి సంబంధించిన చిన్న పిల్లలు కూడా ఉంటుంది, బావి వెనకాల ఉంటుంది. ఎవరిని భక్తులను కానీ, ఇక్కడ ఉన్న సిబ్బందిని కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే ఎవరేమీ ఇబ్బంది ఏమి పెట్టదు. ఇక్కడ మనకు ఈ ఆలయానికి వచ్చేసి ఫౌండర్స్ ఉన్నారు, దాని తర్వాత ఈవో సార్ శ్రీనివాస్ శర్మ గారు ఉన్నారు. ఇట్లా ఆలయంలో అభివృద్ధి చెందడానికి భక్తాదులు కూడా అందరూ సహకరించి మంచిగా అభిషేకాలకు వస్తుంటారు. నిరంతరం నీళ్ళు వారి శివలింగం దగ్గర పూజ చేసుకోవడం వల్ల కూడా రుద్రాభిషేకం చేసుకుంటే, మనం వేరే శివాలయం దగ్గర రుద్రాభిషేకం చేసుకుంటే ఫలితం ఏముంటుంది, ఇక్కడ 100% ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్పడము కూడా ఇతిహాసాలు చెప్పడము పురాణాలలో. ఎందుకంటే నిరంతరం గంగమ్మ అమ్మవారు స్వామివారి మీద అభిషేకం చేస్తే అక్కడ పవర్ అంటే ఎక్కువ ఉంటుందని నమ్మకం మన విశ్వాసము. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఆలయానికి వచ్చే భక్తులలో కొంతమంది బడంగపేట సైడ్ వెళ్ళిపోతున్నారు. అక్కడ అడ్రస్ కోసం కొద్దిగా మిస్ అవుతున్నారు అనమాట. కిషన్ బాగ్ అని టైప్ చేసి 147 పిల్లల దగ్గర లెఫ్ట్ తీసుకొని రావాలి. ఇటు పక్క వచ్చేవాళ్ళు ఏదైనా అత్తాపూర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు నియర్ బై అత్తాపూర్ అని మనం టైప్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నిరంతరం ప్రవహించే ఈ నీళ్ళ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు కూడా క్యాన్సర్ తగ్గుతుంది అని చెప్పి కొన్ని చోట్ల నేను చదవడం జరిగింది. అయితే ఈ జలం అనేది మన శరీరంలో 80% మనకు జలం ఉంటుంది, దాని తర్వాత 20% మన ఆహారం ఉంటుంది కదా. మనకి ఎక్కువ నీళ్లు తాగమని డాక్టర్లు కూడా చెప్తుంటారు. మనము పూర్వం నుంచి కూడా మనము అంటే అన్నానికి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నీళ్లు తాగి బతికిన మన పెద్దలు కూడా ఉన్నారు కదా. అయితే జలం ఏంటంటే ఔషధ గుణాలు అనమాట. ఇప్పుడు మనకు జలంలో వచ్చేసి చాలామంది టెస్ట్ చేసినారు, తర్వాత డాక్టర్లు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా చూసినారు. అది నమ్మకం. అంటే ఇప్పుడు మనకు క్యాన్సర్ అనే మనం గుర్తించలేం కదా. ఏదైనా కానీ శరీరంలో తగ్గడం వలన, ఇమ్యూనిటీ పవర్ పెరగడం వలన వాళ్ళకున్న సమస్యలు, అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉండడమే మనకు కావాలి. మన వేదంలో మన శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని మనం దీవిస్తాం, ఆయుష్యాభివృద్ధి వస్తుందని చెప్తాం. దాని తర్వాత వాళ్ళకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. దాని తర్వాత ఇప్పుడు మనకు బోలాశంకరుడు కదా, శంకరుడు ఆరోగ్యాన్ని ప్రాప్తించేది, ధనాన్ని ప్రాప్తించేది మన శివుడే. కాబట్టి ఆ రూపకంగా కూడా జలం పారుతుంటుంది. కాబట్టి నిత్యం జలం వచ్చే ఆలయం లేదు. కాబట్టి ఇక్కడ ఉండడం వలన ఆ నీళ్లు స్వామివారి లింగానికి తగిలి పానిమట్టం సైడ్ చండీశ్వరం దగ్గర మనం నీళ్లు పట్టి ఇస్తాం. కాబట్టి ఆ తీసుకెళ్ళి తాగడం వల్ల కూడా తగ్గుతుంది కూడా, చాలామంది తగ్గిందని భక్తాదులు చెప్పడమే ఇది ఒక నమ్మకం అన్నమాట. విశేషమైన పూజలు ఏ రోజుల్లో జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి మాసం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం ఒకటి వస్తుంది. అప్పుడు మనకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అమావాస్య ఒకరోజు ముందు మనకు మాస శివరాత్రి వస్తుంది. 11 మాస శివరాత్రులు వస్తుంది, ఒకటి మహాశివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రి 11 మాసాలకి 11 రుద్ర హోమాలు జరుగుతాయి. మహాశివరాత్రి అప్పుడు విశేషంగా ఇక్కడ భక్తాదులు స్వామివారి దర్శించుకుంటారు.
మనకు సోమవారం ఒకటి రుద్రాభిషేకాలు పెట్టుకోము. భక్తులకి ఓన్లీ అభిషేకాలు అర్చనలు చేసుకోవడానికే సమయం ఉంటుంది, భక్తాదులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా రోజులలో రుద్రాభిషేకాలు మనం పెట్టుకుంటాం. శని ఆదివారాలు రుద్రాభిషేకాలు, ఎందుకంటే సెలవులు ఉంటుంది కాబట్టి భక్తాదులకి వాళ్ళు శనివారం రోజు మనకు ఆదివారం రోజు రుద్రాభిషేకాలు పెట్టుకుంటాం. మహాశివరాత్రి రోజున ఎలాంటి విశేష పూజలు జరుగుతుంటాయి? మహాశివరాత్రి రోజు మనకు వేరే గుళ్ళక్కలు ప్రత్యేకంగా అయితే ఏం పెట్టాము, ఎందుకంటే ఇక్కడ వేరే ఆలయాల్లో మనకు ఒక్కసారి అభిషేకం చేసి అలంకారం చేసేస్తారు. మ్యాక్సిమం ఇంకా అంతే ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, నిరంతరం ఉదయం నుంచి మళ్ళీ లింగోద్భవ సమయం వరకు మధ్యలో 2-3 సార్లు మనకు మహా నైవేద్యం ఉంటుంది, స్వామివారికి అర్చనలు ఉంటాయి అంతే. ఇంకా తర్వాత సామాన్య భక్తులకు యథాప్రకారంగా ఎక్కడ ఆలయంలో లేనంత ప్రత్యేకత ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చినామంటే స్వయంగా మహాశివరాత్రి రోజు 1 గంట 2 గంటలు వెయిట్ చేసినా మనం డైరెక్ట్ స్వామివారికి అభిషేకం చేయొచ్చు అని ఒక నమ్మకం భక్తులకు పడిపోయిందనమాట. అట్లనే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న ఈవో సార్ కానీ అట్లనే మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చినారు. అది స్వామివారి అనుగ్రహం అని వాళ్ళు కూడా భావిస్తారు, మనం కూడా భావించుకుంటాం. ధన్యవాదాలు. ఇది మనకి ఇక్కడ అర్చకులు శ్రీ సురేష్ శర్మ గారు మనకి వివరించారు ఈ యొక్క స్థల పురాణం గురించి ఏంటి. कुलकर्णी है। एक इसको काशी बुग्गा बोलते हैं, किशन बाग पे है। ये बहुत पुरान 200-200 ईयर्स से ये टेंपल है। ये सेकंड काशी बोलते हैं इसको। हम कम से कम 15 साल से आ रहे हैं यहाँ पे, क्योंकि यहाँ पे जितनी भी हम भक्ति से श्रद्धा से हम जो भी मांगते हैं इसके यहाँ पे पूरा मन्नत पूरा हो जाता है। यहाँ का कहना है यहाँ का पानी कुछ भी अपने ऊपर पीने से या छिड़कने से अपना रोग निवारण हो जाता है। तो इससे श्रद्धा भक्ति से जितने भी आए तो उनका मनोकामना भी पूर्ण होता है। यही अपना भी हुआ अपने से भी, इसीलिए हम हर मंडे आते रहते हैं और बहुत सालों से आते हैं। काशी बुग्गा बहुत अच्छा है मंदिर, अपना पूरा मनोकामना पूरा हो गया। 2 बच्चे मेरे इधर ही हो गए। इतना ही। ಇದು ಮಾಡಿ 51 दिन ಮಾಡಿ 52 डेज मैं सेवा करी से हूँ यहाँ पे ही। बहुत अच्छा है मंदिर, मेरा पूरा हो गया मन्नत। ఇది ఈరోజు మనం కాశీబుగ్గ ఆలయంలో మనం కొంతమంది భక్తుల ద్వారా తెలుసుకున్నాం. అలాగే సురేష్ శర్మ గారు కూడా మనకి అన్నీ వివరించారు. ఇది ఈరోజు మన యొక్క స్థల పురాణ కార్యక్రమంలో కాశీబుగ్గ ఆలయం.